అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా టెక్ కంపెనీల వరకు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. దీంతో 2014 జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యేటువంటి అవకాశం ఉందని పలు నివేదికలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందుకు ఊతమిచ్చేలా 2022లో అమెరికన్ కంపెనీలు 3,63,832 మందికి లే ఆఫ్లు ప్రకటించగా 2023లో అంటే గత ఏడాది అత్యధికంగా 7,21,677 మందికి ఉద్వాసన పలికాయి. ఆ మొత్తం తొలగింపుల్లో 1,68,032 మంది మెటా, అమెజాన్ ఉద్యోగులేనని అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ తెలిపింది. లేబర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. Q1లో నియామకాలు తగ్గించి ఉద్యోగులకు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ తాజాగా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కోవిడ్-19 వంటి సమయాలలో ఓ వెలిగినటువంటి ఐటీ రంగం కృత్రిమ మేధా వంటి టెక్నాలజీ కారణంగా నేల చూపులు చూస్తుంది. ఆర్థిక మాంద్యం, ప్రాజెక్టు లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఆయా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో ప్రస్తుతం పడ్డాయి. అందుకు ఏఐ టెక్నాలజీ అస్త్రం ఉపయోగించుకుంటున్నాయి, ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయని ఆండీ ఛాలెంజర్ తెలిపారు. సో ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించుకునేలా కసరత్తు చేస్తున్నట్లుగా కూడా ఛాలెంజర్ చెప్పారు. 2023లో రిటైల్ కంపెనీలు 78,840 మందిని తొలగించాయి. ఈ ఏడాది సైతం రిటైల్ రంగంలో తొలగింపులు ఉంటాయన్న ఛాలెంజర్ ఆ రంగం తర్వాత హెల్త్ కేర్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఉద్యోగుల్ని తొలగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ, అక్కడ ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.